కర్ణాటకలో పూర్తి స్థాయి కేబినెట్ కొలువు తీరేందుకు సమయం ఆసన్నమైందా? నెల రోజుల ఎదురుచూపులకు అధిష్టానం తెరదించాలని చూస్తుందా? డీకే సిద్ధుల హస్తిన పర్యటనలో నయా టీంలో ఎవరెవరికి చోటు దక్కనుందో క్లారిటీ రానుందా? కేబినెట్ ఎంపికలో డీకే వర్గానికి ప్రాధాన్యత ఇస్తారా లేక సిద్ధు పంతం నెగ్గించుకుంటారా? ఇందులో ప్రాంతీయ కుల సమీకరణలకు పెద్దపీట వేస్తారా? ఎన్నికల ఏదాడిలోకి అడుగు పెడుతున్న తరుణంలో అధిష్టానం ఎలాంటి లెక్కల్ని పరిగణలోకి తీసుకోనుంది? వాచ్ ది స్టోరీ. కర్ణాటక రాజకీయాల్లో కేబినెట్ విస్తరణ అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఢిల్లీ పర్యటనతో రాష్ట్ర కాంగ్రెస్లో మంత్రి పదవులపై చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మంత్రి పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. బుధవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన డీకే శివకుమార్ కేబినెట్ మలిదశ విస్తరణపై పార్టీ అగ్రనేతలతో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. అయితే హస్తిన పర్యటనకు ముందు డీకే శివకుమార్ మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఆయన నివాసంలో కలిసి చర్చలు జరపడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కేబినెట్ విస్తరణకు సంబంధించిన అంశాలపైనే ఇద్దరు నేతల మధ్య చర్చలు జరిగాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో సిద్ధరామయ్య కూడా ఢిల్లీకి వెళ్లనున్నట్టు ఆయన కుమారుడు రాష్ట్ర మంత్రి యతీంద్ర సిద్ధరామయ్య వెల్లడించారు. కేబినెట్ విస్తరణను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పార్టీ భావిస్తోందన్నారు. రాజ్యసభ శాసనమండలి ఎన్నికల కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యమైందని చెప్పారు. ఇప్పుడు హైకమాండ్ రాష్ట్ర నాయకులను చర్చలకు పిలిచిందని, సమావేశాల అనంతరం మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం కర్ణాటక మంత్రివర్గంలో భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 13 మంది మంత్రులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో మంత్రివర్గ గరిష్ట బలం ముఖ్యమంత్రితో కలిపి 34 మంది వరకు ఉండొచ్చు. అంటే ప్రస్తుతం ఇంకా 20 మంది పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ కారణంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో పదవుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. మంత్రి పదవుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఎమ్మెల్యేలు, వారి అనుచరులు, సామాజిక వర్గాల ప్రతినిధులు లాబియింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో మద్దతుదారులు బహిరంగంగా ఆందోళనలు కూడా నిర్వహించారు. బళ్ళారిలో ఎమ్మెల్యే జయన్ గణేష్కు మంత్రి పదవి ఇవ్వాలని మద్దతుదారులు ర్యాలీలు నిర్వహించిన ఘటన కూడా ఇటీవల చర్చనీయాంశమైంది. అయితే ఇలాంటి ఒత్తిళ్లను కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్గా తీసుకుంది. మంత్రి పదవుల కోసం బహిరంగ లాబియింగ్ చేయొద్దని స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. నిర్ణయాలు ఒత్తిళ్ల ఆధారంగా కాకుండా పార్టీ అవసరాలు, ప్రాంతీయ సమతుల్యత, సామాజిక ప్రాతినిధ్యం, ప్రజా పనితీరు వంటి అంశాల ఆధారంగానే ఉంటాయని కాంగ్రెస్ నాయకత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేబినెట్ విస్తరణ కాంగ్రెస్కు సవాల్గా మారింది. ఖాళీలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆశావహుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. అందరికీ అవకాశం కల్పించడం సాధ్యం కాకపోవడంతో అసంతృప్తిని ఎలా నియంత్రిస్తారన్నది పార్టీకి పెద్ద పరీక్షగా మారింది. 3 ఏళ్లుగా డీఎంకు సీఎం సీటు కోసం ఎదురుచూసిన మంత్రి పదవుల ఆశావహులకు తొలి విడత విస్తరణలో అవకాశాలు దక్కలేదు. సీనియర్లు, కీలక సముదాయాలకు ప్రాతినిధ్యం వహించే వారికి తొలుత మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఒక్క యతీంద్ర సిద్ధరామయ్య మినహా సీనియర్లకే అవకాశం కల్పించారు. వీరిలోనూ తటస్థులు, సిద్ధరామయ్య శిబిరంలోని వారే మంత్రులయ్యారు. ఇంకా 20 మందికి మంత్రివర్గంలో చోటుండగా దాదాపు 60 మందికి పైగా ఆశావహులు అవకాశాల కోసం హస్తినలో బారులు తీరారు. గత వారం రోజులుగా ఒక్కొక్కరుగా ఢిల్లీలోని కర్ణాటక భవన్లో తిష్టవేసి పెద్దల దృష్టిలో పడేందుకు యత్నిస్తున్నారు. తొలి విస్తరణలో సిద్ధరామయ్య అభిప్రాయానికి పెద్దపీట వేయగా ఈసారి ముఖ్యమంత్రి తనదైన బృందాన్ని సిద్ధం చేసుకోవాలని చూస్తున్నారు. 2028 ఎన్నికల లక్ష్యంతో ఓ 6 నెలలు దాటితే ఎన్నికల ఏడాదిలో అడుగుపెడుతున్న వేళ మంత్రివర్గ కూర్పు కాంగ్రెస్ అధిష్టానానికి సవాల్గా పరిణమించింది. ఇప్పటికే మంత్రివర్గంలో చోటు దక్కని సీనియర్లు బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తం చేయకపోయినా ఎన్నికల సమయానికి తమ ప్రాధాన్యత ఏంటో తెలియజెప్పాలని చూస్తున్నారు. కళ్యాణ కర్ణాటక, కిత్తూరు కర్ణాటక, కరావళి, పాత మైసూరు ఇలా వలయాల వారీగా మంత్రివర్గంలో ప్రాధాన్యం ఇవ్వక తప్పదు.
మరోవైపు 135 మంది ఎమ్మెల్యేల్లో 35 మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు కూడా మంత్రి పదవుల కోసం అర్రులు చేస్తున్నారు. వీరే కాకుండా పార్టీకి బలమైన ఓటు బ్యాంకుగా పరిగణించే అల్పసంఖ్యాకులు, దళిత, వెనుకబడిన వర్గాలతో పాటు లింగాయత్, ఒక్కలిగ వంటి సామాజిక వర్గాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. వీటితో పాటు సిద్ధరామయ్య తనదైన జాబితాను అధిష్టానం పరిశీలనకు పంపగా ముఖ్యమంత్రి కూడా ఎన్నికల సమయానికి తన బృందాన్ని పటిష్టం చేసుకోవాలని చూస్తున్నారు. మరోవైపు కేపీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన బీకే హరిప్రసాద్ కూడా ప్రభుత్వంలో తన మాట చెల్లుబాటు చేసుకునే దిశగా మంత్రివర్గ కూర్పులో తలదూరుస్తున్నారు. ఇలా కొన్ని కోణాల్లో సమగ్ర చర్చలు, సమీక్షలు, సమీకరణాలతో పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని రూపొందించేలా అధిష్టానం కసరత్తు చేయనుంది. విదేశీ పర్యటన ముగించుకుని ఇటీవలే ఢిల్లీకి వచ్చిన పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్ తదితరులు ఒక్కొక్కరుగా ఈ జాబితాను పరిశీలించి మరో వారం రోజుల్లోగా తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి. కొత్త ప్రభుత్వం తొలి శాసనసభ సమావేశాలు ఆగస్టు తొలివారం ప్రారంభం కానుండగా ఆలోగా మంత్రివర్గమంతా సిద్ధం కావాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కసరత్తు ప్రారంభించారు. కేబినెట్ విస్తరణలో ఆలస్యమవుతున్నందుకు ప్రతిపక్ష బీజేపీ ఇప్పటికే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్రంలో కరువు పరిస్థితులు, పరిపాలనా సవాళ్లు ఉన్న సమయంలో పూర్తిస్థాయి మంత్రివర్గం లేకపోవటం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమని ఆరోపిస్తోంది. అంతర్గత విభేదాల కారణంగానే విస్తరణ వాయిదా పడుతోందని కూడా విమర్శలు చేస్తోంది. అయితే కాంగ్రెస్ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. సరైన సమయం చూసుకుని సమగ్రంగా మంత్రివర్గాన్ని విస్తరించాలని భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఢిల్లీలో జరగనున్న సమావేశాల అనంతరం కేబినెట్ విస్తరణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.